హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. వన్ మోర్ వీకెండ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వరకు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఒకటే లైన్లో ఉంటాయి. ఇవన్నీ 1 by 1 చూపించుకుంటూ వెళ్తాను. ఈ వీడియో 2 పార్ట్స్ స్ప్లిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోనూ లింక్ ఉంటుంది. ఇఫ్ ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ అయిపోయి ఉంటే చూడడం మిస్ అవ్వద్దు. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో, చూడండి. సెట్ హైదరాబాద్ నుంచి నేను వెళ్తున్నాను ఇప్పుడు కరీంనగర్ వైపు. కరీంనగర్ దాటిన తర్వాత కూడా ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ స్ట్రెచ్లో చాలా అంటే చాలా ప్లేసులు కవర్ చేయాల్సి ఉన్నాయి, విజిట్ చేయాల్సి ఉన్నాయి. అన్నీ విజిట్ చేద్దాం 1 by 1. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ వెదర్ కొంచెం క్లౌడీగా ఉంది. ఐ థింక్ నేను ఈరోజు అట్లీస్ట్ 2 నుంచి 3 రౌండ్స్ ఆఫ్ వర్షాన్ని ఫేస్ చేయాలి. అండ్ ఈ ట్రిప్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంటే కూడా ఓన్ కార్ ఆర్ ఓన్ బైక్లో ఉంటే చాలా కంఫర్టబుల్గా విజిట్ చేయడానికి ఉంటుంది. ఓకే. అండ్ ఈ ట్రిప్కి నేను చేసిన కొంచెం జుగాడు ఏంటంటే కొంచెం మోటో వ్లాగ్ టైప్లో ఉంటుంది. అంటే ప్రతి చోట నేను ఆపి ఫోన్ తీసి చూపించడం కష్టం, బైక్ మీద వెళ్తున్నాను. సో మోటో వ్లాగ్ టైప్ ఆఫ్ సెటప్ అంతా చేసి పెట్టాను. చూద్దాం మరి ఎలా వస్తుందో. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ బటన్ కొంచెం పగలగొట్టండి అట్లా. ఓకే, సీ ఆన్ ద వే దెన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మోటో వ్లాగ్. సో ఇది వచ్చేసి మేడ్చల్ నుంచి టువర్డ్స్ కరీంనగర్ హైవే టచ్ అయ్యే రోడ్ ఇది. మీరు అక్కడి నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి రావడం షామీర్పేట్ అలా వస్తారు, ఇలా వెళ్తారు టువర్డ్స్ సిద్దిపేట్. సో ఈ రూట్లో కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. చూపిస్తాను మీకు 1 by 1 ఏంటి అనేది. చాలా ఇక్కడ ఆపి ఒక చిన్న రఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ అటు నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి, మీకు షామీర్పేట్ టచ్ అవుతుంది. అక్కడ షామీర్పేట దగ్గర షామీర్పేట్ లేక్ ఉంటుంది, అండ్ పక్కన డీర్ పార్క్ ఉంటుంది. ఈ ముందర కొంచెం ముందుకు వస్తే మళ్ళీ రత్నాలయం టెంపుల్, అది కూడా బాగా ఫేమస్. అంటే వీకెండ్స్కి మీకు ఎప్పుడు రావాలన్నా కూడా సింపుల్గా అక్కడ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ కూడా అయిపోవచ్చు. సేమ్ ఇలా వెళ్తారు టువర్డ్స్ సిద్దిపేట్. సిద్దిపేట నుంచి నేను డైవర్షన్ తీసుకొని సిరిసిల్ల వెళ్తాను. అటు నుంచి కొన్ని ప్లేసులు విజిట్ చేసుకుంటూ కరీంనగర్లో నైట్ స్టే చేసి రేపు నేను కొండగట్ట వరకు వెళ్తాను. మళ్ళీ రిటర్న్ కరీంనగర్ వైపు వచ్చి కరీంనగర్లో చూసుకొని మళ్ళీ బ్యాక్ టు మేడ్చల్. మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇది షెడ్యూల్ 2 daysకి 1 night స్టే కరీంనగర్లో చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏం ఉంచుకుంటారు, ఏం కట్ డౌన్ చేస్తారు, 1 day పెట్టుకుంటారా లేదా అలాగే 2 days పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకే, చల్ల పదండి. ఇంకా ఓహో మామూలు క్లౌడీగా లేదు కదా. అబ్బా బాబా, నన్ను మ్యాక్సిమం నా బార్డర్ కూడా మెచ్చలు క్రాస్ చేయించట్లేదు. రోడ్ ఎంత హైవే నా సైడ్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. ట్రాఫిక్ కూడా పెద్దగా ఏముండదు. ఎలా ఇప్పుడు అంతా మాన్సూన్ సీజనే. మాన్సూన్ నెక్స్ట్ వింటర్ రాబోతుంది. సో ఈ ప్లేస్ విజిట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు మాన్సూన్ నుంచి మొదలు పెడితే కొంచెం క్లైమేట్ చూసుకుని స్టార్ట్ అయ్యేటప్పుడు. అండ్ ఆ తర్వాత వింటర్ ఇంకా మీరు ఆలోచించాల్సిన పనేలు హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి వర్షాలు పడతాయేమో అలాంటి టెన్షన్స్ కూడా ఉండవు. కానీ 1 day 2 day ట్రిప్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో విజిట్ చేయడానికి మాత్రం మస్తు ట్రాక్ ప్లేస్ పోయి. ఇప్పటికైతే కొంచెం బెస్ట్ పార్ట్ ఏంటంటే లైట్ ఎండ వస్తుంది. హ్యాపీ న్యూస్. ఆ సినిమాలో కోయిమిల్గా సినిమాలో ఎండ కోసం పరితపిస్తుంటారు కదా. అబ్బా ఏదైనా ఒకటి దూప్ అని అట్లా నా పరిస్థితి అట్లా ఎండ కావాలి. మిగతా డ్రోన్స్ చాలా ప్లేస్లో ఫ్లై చేయాల్సింది ఉంది. మనకి మంచి విజువల్స్ రావాలంటే ఇంత లో లైట్ కండిషన్స్ ఉంటే చాలా కష్టం. ఎంత ఎండ ఉంటే అంత మంచి విజువల్స్ వస్తాయి డ్రోన్తో. ఇది వచ్చేసి శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఆఫ్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇది చలో మీ ఫస్ట్ స్టాప్ షామీర్పేట దాటిన తర్వాత వచ్చేది ఇది వరగల్ టెంపుల్. చాలా ఫేమస్, సరస్వతి అమ్మవారిది, మీకు తెలిసే ఉంటుంది. హైవే నుంచి ఈ కమాండ్లోకి డైవర్షన్ తీసుకుంటే 5 kilometers అంతే మ్యాక్స్. ఇక్కడ చాలామంది ఎందుకు వస్తారంటే బాసరల్లో చాలామంది అక్షరాభ్యాసం చేపిస్తారు కదా, అక్కడి వరకు వెళ్ళలేని వాళ్ళు సిటీకి దగ్గర ఉండడంతో చాలామంది ఇక్కడికి వస్తుంటారు అక్షరాభ్యాసంకి. నేను ఆల్రెడీ 2 times వచ్చాను. లాస్ట్ మంత్ కూడా వచ్చాను మా ఆల్రెడీకి అక్షరాభ్యాసం చేయడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావడానికి నాకు కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది కనుక నేను ముందరికి వెళ్ళిపోతాను. ఆ టెంపుల్ సంబంధించిన విజువల్స్ అన్ని మీకు ఆల్రెడీ స్క్రీన్లో ప్లే అవుతుంటే చూడండి. ఓకే, 1 of the మస్ట్ విజిట్ ప్లేస్ ఇది ఈ రూట్లో. బై ది వే ఒక ప్లేస్ మీకు చెప్పడం మర్చిపోయాను. మీకు ఇందాక వెనకాల వరగల్ టెంపుల్ చూపించాను కదా కమాన్ వెళ్ళడానికి. అది క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే కొండపోచమ్మ రిజర్వేర్ అని చెప్పి ఈ మధ్య బాగా చాలామంది చూసుంటారు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ. కొండపోచమ్మ రిజర్వేర్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి నాకు తెలిసి హార్డ్లీ ఒక 5 నుంచి 10 kilometers ఉంటుంది హైవే నుంచి. మళ్ళీ
ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో గజ్వెల్, రైట్ సైడ్ వెళ్తేనేమో ప్రజ్ఞాపూర్. కొండపచ్చమ్మ సాగర్ ఎందుకు విజిట్ చేయలేదు అంటే అది నేను రేపు రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు విజిట్ చేస్తాను. మీకు అది మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచి ఎండ్ వచ్చేసింది ఇప్పటికైతే. హోప్ అట్లీస్ట్ సాయంత్రం వరకు కంటిన్యూ అయితే హ్యాపీ. స్టాప్ నేను ఆల్రెడీ విజిట్ చేశాను కాబట్టి కానీ వెళ్ళట్లేదు. అది వచ్చేసి కుమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్, చాలా ఫేమస్. మీరు చాలా న్యూస్లోనూ అక్కడ కూడా చూసి ఉంటారు. హైవే పైన కుక్కురుంటిపల్లి క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్ కమాండ్ కనిపిస్తుంటుంది మీకు, ఆర్చ్ లాగా. ఇక్కడ నుంచి అరౌండ్ 4 kilometers ఉంటుంది. నేను ఆల్రెడీ 2 times వెళ్ళాలని చెప్పాను కదా, అప్పుడు నాకు ఫుటేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు స్క్రీన్ పైన ప్లే చేస్తాను చూడండి. కానీ వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్, మర్చిపోవద్దు విజిట్ చేయడం మాత్రం. ఇంకా నేను మాత్రం స్ట్రేట్ టువర్డ్స్ సిద్దిపేట్. వెల్కమ్ టు ఫస్ట్ టోల్ గేట్. సో నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత, లైక్ నేను మెచ్చల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ ఇది. దూదేడ దగ్గర అనుకుంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుంది బా ఇది? దూదేడ దగ్గర, సిద్దిపేటకి ముందు. టోల్ గేట్ దాటిన తర్వాత 2 ways స్ప్లిట్ అయిపోతుంది ఇక్కడ. ఒకటి వచ్చేసి అటువైపు వెళ్తేనేమో కరీంనగర్, ఇటువైపు వెళ్తేనేమో సిద్దిపేట్. నేను సిద్దిపేటకి వెళ్తాను. అండ్ నేను మన వాళ్ళని కలుస్తా అని చెప్పాను 11 గంటలకి. ఇప్పుడు టైం చూస్తే ఆల్మోస్ట్ ఇంకా 9 కూడా అవ్వలేదు. కొంచెం వెదర్ బాగాలేకపోవడంతో నేను ఎర్లీగా స్టార్ట్ అయిపోయా. ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఏం చేస్తానంటే, ఫస్ట్ సిద్దిపేటలో కోటిలింగాలు అని ఒక ప్లేస్ ఉంటుంది. అది విజిట్ చేసుకుని బ్యాక్ టు కోమటి చెరువు దగ్గర నేను డ్రోన్ షాట్స్ అవన్నీ తీసుకునేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి తర్వాత మనం వాళ్ళని కలిసేసి అక్కడి నుంచి నేను సిరిసిల్ల మూవ్ అవుతాను. ఓకే, ఇది ఇక్కడికున్న ప్లాన్. అయితే చూద్దాం మరి. ఇంకా పురపాలక సంఘం సిద్దిపేట్, స్వాగతం సుస్వాగతం. సిరిసిల్ల, వెమ్లవాడ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్. చాలానే విన్నా సిద్దిపేట గురించి, మెయింటెనెన్స్ కానీ అది కానీ ఇది కానీ డెవలప్మెంట్ కానీ. చూద్దాం మరి. మనం ఎక్కువ విజిట్ చేయట్లేదు, విజిట్ చేసేది ఫ్యూ ప్లేసెస్. బట్ ఆ ఫ్యూ ప్లేసెస్లో కూడా మనం చూస్తే అర్థమైపోతుంది మెయింటెనెన్స్ ఎట్లుంది, ఏంటి, ఏం సంగతి అని. అఫీషియల్గా నేను సిద్దిపేటకి ఇది రావడం 2008 తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్ మ్యాన్. 3 lane రోడ్ ఆన్ ఈచ్ సైడ్, 3+3 6 lane. అండ్ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బై ద వే చెప్పలే మర్చిపోయాం కదా, ఇది వచ్చేసి సిద్దిపేట వచ్చేసి మన హరీష్ రావు గారి నియోజకవర్గం. ఏంటిది ఈ బిల్డింగ్? మోడర్న్ బస్ స్టేషనా? ఓకే, భలే ఉంది. నేను ఏదో అనుకున్నాను మ్యూజియం లాగా ఉంది, అది బస్ స్టేషన్ అంట. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇందాక చెప్పాగా మీకు. అది శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి. చలో డన్ విత్ ది దర్శనం. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 kilometer డిస్టెన్స్లో కోమటి చెరువు అని ఉంటుంది. మనల్ని చాలామంది సజెస్ట్ చేసిన ప్లేస్. సో పదండి ఇంకా అటువైపు వెళ్దాం. ఇక్కడ ఏదో అడ్వెంచర్ పార్క్ సిద్దిపేట అని ఉంది, మేబీ దీంట్లో నుంచి అనుకుంటా ఎంట్రీ అయితే. అటు నుంచి వచ్చాం మనం. గో. దీనిలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి నాకు తెలిసి. వీకెండ్లో ఫుల్ రచ్చలా ఉండేలా ఉంది ఇక్కడ. ఫ్యామిలీస్తో వచ్చి టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడైతే ఎవరు లేదు యాజ్ ఆఫ్ నో. మేబీ ఎంట్రీ టికెట్ ఉందో లేదో కూడా క్లారిటీ లేదు. లగ్జరీ బోట్, ఇక్కడ వచ్చిన బోటింగ్ 50 rupees అంట. యాక్టివిటీస్ సంబంధించినట్టున్నాయి. అండ్ ఇక్కడ ఒక తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ కదా, దానికి సింబాలిక్గా ఇలా పెట్టినట్టున్నారు ఇది. అండ్ కేబుల్ బ్రిడ్జ్ భలే కనిపిస్తుంది. చూపిస్తా డ్రోన్ ఫ్లై చేస్తే చూపిస్తా డైరెక్ట్గా. కాకపోతే మెయింటెనెన్స్ బాగుంది పార్క్ది. కోమటి చెరువు పైన ఉన్న కేబుల్ బ్రిడ్జ్ వ్యూ. అండ్ దీనికి బ్రిడ్జ్ పైకి వెళ్ళాలంటే 10 rupees ఎంట్రీ ఫీ. పార్క్లోకి రావాలంటే 10 rupees ఎంట్రీ ఫ్రీ. అండ్ ఇది నేను గమనించినంత వరకు ఫోటోషూట్స్కి బిజీగా ఉంది పార్క్ అంతా. ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఫోటోషూట్స్కి లైక్ 2000 rupees ఏమో ప్యాకేజ్ ఉంటుంది, 2200 డ్రోన్ షాట్స్. ఆల్మోస్ట్ వాళ్ళు 2 hours నుంచి అక్కడే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వచ్చి. నైస్ ప్లేస్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లైటింగ్తో వెలిగిపోతుంటుంది నైట్ టైంలో వస్తే మాత్రం మిస్ అవ్వద్దు వ్యూ. ఇఫ్ ఇన్ కేస్ రేపు కనుక నేను రావడం లేట్ టైంలో వస్తే, అంటే లేట్ అవుతా కనుక అలాగో సిద్దిపేట మీదుగానే వెళ్తాయి కాబట్టి ఈ నైట్ వ్యూ కవర్ చేసుకుని వెళ్తాయి ఇదంతా. ఓకే,
ఇవిగో అక్కడ టికెట్స్ తీసేసుకొని టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్. సో ఇదంతా కొమ్మటి చెరువు. నాకు తెలిసి ఈవినింగ్ టైంలో లైట్ అండ్ సౌండ్ షో లాంటి జరుగుతుందని చెప్పాను కదా, మంచి కలర్ఫుల్గా ఉంటుందంట. దానికి సంబంధించిన సెటప్ ఇదంతా. ఇక్కడ నుంచి వ్యూ, ఆ ఆర్ట్స్ కూడా భలే ఉన్నాయి. నాకు తెలిసి లిటరల్లీ అంతా ఫోటోషూట్కి మంచి ప్లేస్ ఇది. అటువైపు అంతా వాకింగ్కి అలాంటి బాగుంది. పెద్ద ఫ్లాగ్. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయించుంటే నిజంగా చాలా బాగుంటుంది. బట్ చూద్దాం. మేనేజర్ కోసం వెయిటింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఆ మేనేజర్ టచ్లోకి వస్తే పర్మిషన్ తీసుకుందాం వితౌట్ అమౌంట్. మీకు కనిపిస్తుంది కదా లైట్స్, నైట్ టైంలో ఇవే మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కానీ భలే ఉంది భయ. మార్నింగ్ వచ్చాను, ఎవరు లేరు. ఇది బ్రిడ్జ్కి ఆ పక్క నుంచి స్టార్ట్ అయ్యింది కదా, ఇప్పుడు ఎండ్ పార్ట్ ఇది. ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఉంది. మెయింటెనెన్స్ చూడండి. దానికి రోల్ ప్లే చేసేది ఎప్పటి నుంచి చెప్పేది నేను, మెయింటెనెన్స్. ఆ స్ట్రెచ్ అంతా కూడా బాగుంది. మళ్ళీ ఫోటోషూట్కి కానీ దానికి నాకు తెలిసి ఈవినింగ్ టైంలో వస్తే వర్త్ విజిటింగ్ అవుతుంది. ఇది మిస్ అవ్వద్దు. ఇంకక్కడే 11 గంటలకు కొంతమంది వచ్చేసారు. వచ్చిన కొంతమంది అయినా కూడా అందరితో రిలాక్స్గా టైం స్పెండ్ చేశాను. చైతన్య కరీంనగర్ ప్రశాంత్ హుస్నాబాద్ అందరూ హుస్నాబాద్ నుంచి వచ్చారు. ఇంకొంతమంది కలిసారు, కాకపోతే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను మళ్ళీ నెక్స్ట్ డే రోజు కరీంనగర్ నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యేటప్పుడు మీకు ఇది కోమటి చెరువు చూపిద్దామని చెప్పి అందువేలో సిద్దిపేటకి వచ్చాను. జస్ట్ 5 కిలోమీటర్స్ హైవే నుండి. ఇచ్చేయండి విజువల్స్ నైట్ టైంలో. సండే ఫుల్ క్రౌడెడ్. అండ్ 7:45 ఇక్కడ షో ఉంటుంది, దానికోసం వెయిటింగ్. ఇప్పుడు 7:15 అవుతుంది టైం. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను అనుకోండి, మీకు ఈ ఫౌంటైన్ షో కూడా చూపిస్తాను. ఇంతకుముందు చూడాలంటే సినిమాల్లోనూ టీవీలో చూసేవాళ్ళం, సుదూర ప్రదేశాలకు వెళ్తేనే చూడగలిగాం. అటువంటి షో ఈ రోజు సిద్దిపేటలో మీకోసం. మీరు చక్కగా ఆనందాన్ని పొందండి. పక్కనే ఉండే గ్లో గార్డెన్ కూడా చూడండి. నెక్లెస్ రోడ్ లో కూడా వెళ్ళండి. ఈ సాయంత్రం పూట మీరందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైట్స్ అండ్ ఫౌంటైన్ షో వచ్చేసి ప్రతిరోజు 7:45కి అండ్ 8:45కి సాయంత్రం ఉంటుంది. అయితే ఇది అరౌండ్ 15 నుంచి 20 మినిట్స్ ఉంటుంది కాబట్టి అంతా పెట్టలేను. అండ్ ఆ ఒరిజినల్ సౌండ్స్, తెలంగాణ సాంగ్స్ కానీ లైక్ హిందీ సాంగ్స్ కానీ ఆ సౌండ్స్కి ఆ ఫౌంటైన్స్కి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సాంగ్స్ ఇక్కడ పెట్టలేను, కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చిన్న గ్లింప్స్ లాగా మాత్రం ఇక్కడ పెడతాను మీకు ఓవరాల్గా. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చలో ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీ రంగనాయక రిజర్వాయర్ అని ఉంటుంది. అరౌండ్ 10 కిలోమీటర్స్ ఆడికి వెళ్తాను. కొంత టైం పట్టదు. 10 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి అరౌండ్ ఒక 20-30 మినిట్స్లో వెళ్ళిపోతాను. బ్రో వస్తున్నాడు. వాళ్ళ అక్కడే శ్రీ రంగనాయక సాగర్ వెళ్తున్నాను కదా, అక్కడ నుంచి వాళ్ళ ఇల్లు పక్కనే దగ్గరే అంట. సో అక్కడికి వచ్చేసి తను వెళ్ళిపోతాడు. అండ్ సిద్దిపేట గురించి చెప్పాలంటే చాలా బాగుంది బాస్. మెయింటెనెన్స్ ఈ రేంజ్ పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయింటెనెన్స్ కానీ అసలు లిటరల్ నేను ఒక మినీ సైజ్ ఆఫ్ హైదరాబాద్లో జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల హైదరాబాద్లో కూడా మెయింటెనెన్స్ లేదు అసలు. బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు సిద్దిపేట పబ్లిక్. ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది. అండ్ మీకు డ్రోన్ షాట్స్ గురించి చెప్పలే కదా, డ్రోన్ గురించి అక్కడ అఫీషియల్గా షూట్ కోసం కాదు, వేరే యూట్యూబ్ ఛానల్ కోసం అడిగితే
వాళ్ళు ఏమంటున్నారంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి, ఒక కమిషనర్తో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అంటున్నారు. వద్దు భయ్యా, నీ డ్రోన్ షాట్స్ వద్దు, వద్దులే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నంత సీన్ లేదని చెప్పి నేను వచ్చేసాను. నేను ఇంకేం చేస్తాను మరి. కాకపోతే నాకు ఎందుకో డ్రోన్లో వేయాలని చాలా ఉండే ఇంట్రెస్టెడ్గా. మంచి వచ్చేటి విజువల్స్ కూడా. ఇదంతా రంగనాయక సాగర్. ఇదేనా బ్రో? ఓకే, ఇది వచ్చేసి రంగనాయక సాగర్. రాక్ ఫార్మేషన్ అయితే చూడండి, మస్తు అనిపిస్తుంది వ్యూ మాత్రం. అండ్ ఇది మధ్యలో ఒక బ్రిడ్జ్ లా ఉంది. అండ్ అక్కడ చూస్తే మీకు వాటర్ ఓపెన్ చేసినట్టున్నారు గేట్స్. అది ఇప్పుడు నేను ఇటు నుంచి వెళ్తాను, వెళ్ళేసి మీకు అది కూడా చూపిస్తాను. బాగుంది చూడండి. ముఖ్యంగా స్టోన్ ఫార్మేషన్ బాగా అనిపిస్తుంది ఫోటోషూట్స్ కానీ దానికి కానీ. కాకపోతే కింద దిగలేమనుకో. బ్రో బాయ్, అజయ్ రెడ్డి బ్రో. అండ్ కొంచెం చూసారు కదా, సడన్గా వెదర్ మారిపోయింది, కొంచెం వర్షం వచ్చేలాగా ఉంది. యాక్చువల్లీ నేను అక్కడికి డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నా ఆ సీన్స్ కోసం. బట్ నాకు తెలిసి ఇప్పుడు సడన్గా వర్షం పడితే ఇక్కడ ఆగడానికి కూడా ఏం లేదు నాకు. ఐ థింక్ నేను మళ్ళీ అటు వెళ్ళేసి షార్ట్కట్లో టువర్డ్స్ సిరిసిల్ల రోడ్కి నేను కనెక్ట్ అయిపోతాను. వెదర్ క్లౌడీగా ఉంది లేదు కానీ ఒక్కసారి ఆ వ్యూ చూడండి. ఇంకా వెహికల్ రావట్లేదు. లుక్ ఎట్ దిస్ వ్యూ. బాగా యూనివర్స్. హెవీ విండ్, వర్షం పడేటప్పటికి నేను డ్రోన్ దింపేశాను కిందికి. ఇంకా గాలి ఉంటే నాకు రిస్క్ లేని పంచాయతీ. ఇంకా ఆల్రెడీ డ్రోన్ పోయింది కదా, ఆబ్వియస్లీ ఆ టెన్షన్ అంతా మైండ్లో ఉంటుంది. లేదంటే యాక్చువల్లీ ఇక్కడ ఫ్లై చేసి అక్కడ తీసుకెళ్ళాను డ్రోన్ని. బట్ హెవీ విండ్ అండ్ సడన్గా క్లౌడ్స్ వచ్చేసినాయి. సో ఇందాక మనం అక్కడ నుంచి చూసాం రంగనాయక సాగర్కి సంబంధించిన గేట్స్ ఓపెన్ చేసినవి. చూడండి వ్యూ. ఇంతకు మించి ముందుకు వెళ్తాను, నాకు తెలిసి ప్రాపర్ యాంగిల్ దొరకదేమో, బట్ చూస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. మిస్టేక్ లాక్ అండ్ వ్యూ పాయింట్ లాంటివి కాదు, నాకు తెలిసి ఇది పవర్ ప్రొడక్షన్ ఏదైనా కావచ్చు. చలో బ్యాక్ టు సిరిసిల్ల రోడ్. ఇక్కడ నుంచి అరౌండ్ 28 కిలోమీటర్స్, అరౌండ్ 30 మినిట్స్ పట్టవచ్చు స్లోగా డ్రైవ్ చేసినా కూడా. సిరిసిల్ల వెళ్ళేసి అట్లా మీకు సిరిసిల్ల తెలుసు కదా మీకు, చేనేత శారీస్ కానీ అవన్నీ బాగా ఫేమస్, అవి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ అగ్గిపెట్టెలో పట్టే చీర ఇవన్నీ తెలుసు కదా మీకు. చిన్నప్పటి నుంచి అగ్గిపెట్టెలో పట్టే చీర అంటే వినడమే తప్ప ఎప్పుడు చూసిన లేదు. బట్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం. అట్ సైడ్ మీకు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వైపు వెళ్ళడానికి కూడా బస్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవాలి అనుకుంటే. రోడ్ నాట్ బ్యాడ్, అక్కడక్కడ కొంచెం అట్లా డిస్టర్బెన్స్ ఉన్నాయి, బట్ పర్లేదు. ఇది వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఓకే, కొత్త కట్టినట్టున్నారు, ఓపెన్ అయిందో మరి లేదు కానీ అంతా చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు కట్టినట్టున్నారు అని. అదంతా అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నా. వర్షం స్టార్ట్ అయింది భయ్యో. సిరిసిల్ల ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా ఒక 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇంతకు ముందే వర్షం అందుకుంది ఆల్రెడీ. బెటర్ కొద్దిసేపు ఇక్కడ నావుతే బెటర్, ఎందుకంటే కెమెరా అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఈ గోప్రోలో ఉంది కదా సైడ్స్ కింద, ఆ క్యాప్స్ అన్నీ ఓపెన్ చేస్తే కానీ మైక్ అవన్నీ సెటప్ చేయలేము. నార్మల్గా అయితే కెమెరాకి వాటర్ పోయినా ఏం కాదు, కానీ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. బెటర్ నేను కొద్దిసేపు ఎక్కడైనా ఆగితే బెటర్. ఐ స్టాప్ సమ్వేర్ హియర్ ఫర్ ఎ వైల్. ఈ బ్రో కూడా అక్కడికి వెళ్ళి సిద్దిపేట చెరువు దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాడంట పాపం. కాకపోతే నేను 11:45 అక్కడే ఉన్నాను, బ్రో 12:15 అలా వెళ్ళారంట. ఇంకా అటు నుంచి రంగనాయక అవన్నీ చూసుకుని వర్షం పడుతుంది. ఇంకా పక్కన కొద్దిసేపు కరెక్ట్ హోటల్ పక్కన ఆపాను బండి. అక్కడ నుంచి బయటకు వస్తున్నాను, చూసి గుర్తుపెట్టాడు. చలో వెల్కమ్ టు సిరిసిల్ల. 366 లైన్ రోడ్ ఆల్మోస్ట్. బాగుంది, చెట్లు మాత్రం భలే పెట్టారు సెంటర్లో. నెహ్రూ చిల్డ్రన్ పార్క్ అని ఒకటి ఉంది, అక్కడ కలుస్తాను చెప్పాము నా వాళ్ళకి. ఇది అఫీషియల్గా మేము ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అయ్యాము సిరిసిల్ల.
లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ పార్క్ ఇందాక మనం ఎక్కడితో మనం కలుస్తున్నామో అక్కడ మామూలుగా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హైదరాబాద్ కంటే కూడా చుట్టుపక్కల సిటీస్లో బాగా మెయింటైన్ చేస్తారు. మన వరంగల్ కూడా మంచిగా అనిపించింది, సిటీ వైజ్ చెప్తున్నాను నేను, లక్నవరం గురించి కాదు. అండ్ సిద్దిపేట బాగుంది, ఆ రంగనాయక రిజర్వాయర్ ఏరియా బాగా మంచిగా అనిపించింది. ఇప్పుడు సిరిసిల్ల కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ సిరిసిల్లలోనే నెహ్రూ పార్క్ దగ్గర మన వాళ్ళని కలిశాను కొంతమందిని. సురేష్, ఐఎమ్ వర్కింగ్ అయితే SBI CSP సర్వీస్ సిరిసిల్ల. చాలా సంతోషంగా ఉంది. Hi, I'm Santosh. My business is hospital management. Bro. Hi, my name is Santosh. I am working in private sector. Hi bro, na per Naveen. I have a YouTube channel, Naveen Neta. ఏం పేరేంటి? Naveen Neta. నవీన్ నేత. డన్. బ్రో. హాయ్ బ్రో, నా పేరు ప్రవీణ్, నేను స్టూడెంట్ని. రాజన్ వీడియోస్ చాలా బాగుంటాయి. అవన్నీ వదిలే బ్రో. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను బ్రో. అట్లా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరు చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఏంటంటే ఒకటేసారి చూడగా నచ్చుతారు అన్నమాట. అన్న మనలాగానే ఏంటిది. నా పేరు మురళీకృష్ణ. నాది ఛానల్ ఉంది ఇండియన్ తెలుగు ట్రావెల్ అని. అన్న మీటప్ అంటే కలవనికి వచ్చాను. నేను తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి సిరిసిల్ల వచ్చాను. సిద్దిపేటలో మిస్ అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చాను. అన్నతో కూడా మీటప్ చేసి చూసి కలుద్దామని. థ్యాంక్ యూ అన్న. ఇంకొక బ్రో ఉన్నాడు, ఆయన తీసుకెళ్తున్నారు. ఆయన తెలిసిన చేనేత దగ్గరికి ఒక హ్యాండ్లూమ్ చేసే ఆ బ్రో ఉన్నాడు, రెడ్ కలర్ టీషర్ట్, సంతోష్ బ్రో. ఆయన తీసుకెళ్తున్నారు, తెలిసినదా? బాయ్ బాయ్ డన్ 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 బాయ్ 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 బ్రో. ఆల్రెడీ నేస్తుంటారు చూడండి, బతుకమ్మ శారీస్ ఇవన్నీ. అసలు యాక్చువల్గా మాకు తెలియదు కానీ ఒక శారీ ప్రిపరేషన్ వెనకాల ఇంత ఉంది ఎక్విప్మెంట్ అంతా. నా పేరు నల్ల విజయ్, నేను సిరిసిల్ల చేనేత కార్మికుని. అగ్గిపెట్టెల పట్టు చీర నేయాలనే మా నాన్నగారు తపనతో మేము కూడా తయారు చేయడం జరుగుతుంది. గతంలో మా నాన్నగారు 1987లో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర నేసారండి. గతంలో అది కట్టుకునే విధంగా లేకపోవడం అనేది మాలో ఒక లోటు తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఒక 6 నెలల వ్యవధిలో కట్టుకునే విధంగా తయారు చేసి దాన్ని వివిధ దేశాలకు కూడా పంపడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడి వరకులో తీసుకోవడం జరుగుతుంది. పూర్తి మన పట్టుపై పట్టే వాడతాం మనం. 100% మనం మెటీరియల్లో మాత్రం నో కాంప్రమైజ్ అండి. దీన్ని వార్పు మొగ్గ మీద తీసుకొని వెప్పును వేయడం జరుగుతుందండి. పూర్తిగా 100 గ్రాముల వెయిట్ ఉండడం ఈ చీర విశేషం. మరియు అగ్గిపెట్టెలో పట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. గోల్డ్ సారీ అంటారు కదా, దానికోసం ప్రిపరేషన్ వాడే దారం. ఓకే, బాగుంటుంది. ఓకే. సో నాకైతే ఏం తెలియదు ఇక్కడ ఎట్లా ఎవరు కావాలి, ఏజ్ కావాలని. ఇంకా బ్రో వాళ్ళు తీసుకొస్తే ఇక్కడ వచ్చాను చెప్పాను కదా. ప్రైస్ రేంజ్ అరౌండ్ 10,000 రూపీస్ నుంచి ఏమైనా ఉన్నాయి. వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా చూపించాడు నా వాట్సాప్లో అవన్నీ ఫొటోస్ అవన్నీ. న్యూజిలాండ్కి, యూఎస్కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ శారీ రేంజెస్ వచ్చేసి అరౌండ్ 10,000 రూపీస్ అలా నుంచి ఉన్నాయి. సో గుడ్ థింగ్. కుదిరితే ఆ నెంబర్ నేను స్క్రీన్ పైన కూడా ట్రై చేస్తాను, చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు విషయాన్ని డిజైన్స్ అన్నీ వాట్సాప్లో పంపిస్తారు అనుకుంటా. నచ్చితే చూసి తీసుకోవడమే. ఆర్డర్ ఇస్తే మేబీ వాళ్ళు శారీ చేసి పంపిస్తారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లంచ్ చేసేసి ఐ విల్ హెడ్ టువర్డ్స్ వేములవాడ టెంపుల్. లేట్ అవుతుంది బట్ స్టిల్. సిరిసిల్ల నుంచి లంచ్ చేసేసి పాపం సంతోష్ బ్రో కానీ మన నేత నవీన్ బ్రో ఇద్దరున్నారు కదా, ఆ శారీస్ చూసుకొని ఇక్కడ లంచ్ చేసాం. మధ్యలో లంచ్ చేసేసుకొని టువర్డ్స్ వేములవాడ వెళ్తున్నాను నేను. ఆ టెంపుల్ చూసుకోవాలి. ఇంకొక 1, 2, 3 ఇంకా 4 ప్లేస్లు ఉన్నాయి జీరో స్కెడ్యూల్లో. అప్పుడే వీడియో క్లోజ్ చేయకండి, చూసేటి చాలా ఉన్నాయి. ఇంకా అరౌండ్ 10 కిలోమీటర్స్ ఏమో ఉంది సిరిసిల్ల నుంచి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, చాలా ఫేమస్. వచ్చేసాం వేములవాడలోకి. హే బ్రిడ్జ్ భలే ఉంది ముందర. ఇది వేములవాడ బస్ స్టేషన్. బస్సులు కూడా ఉన్నాయి జేబీఎస్ నుంచి వేములవాడకి. మోస్ట్ ఆఫ్ ద బస్సెస్ సిరిసిల్ల వస్తాయంట. యాజ్ సెడ్ బ్రిడ్జ్ బాగుంది. చలో వచ్చేసాం వేములవాడ టెంపుల్ దగ్గరికి, శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. ఇదంతా వేములవాడ, ఇదంతా టెంపుల్. లోపల కెమెరాస్ వీడియోగ్రాఫ్ ఎల్లో లేదు కాబట్టి నేను తీయట్లేదు. మెయిన్ టెంపుల్. అండ్
దర్శనానికి పెద్ద టైం ఏం పట్టలేదు, హార్డ్లీ ఒక 10 minutes అంతే. ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. రష్ కూడా పెద్ద ఏం లేదు, బట్ మెయింటెనెన్స్ గురించి కొంచెం మాట్లాడాలి, బైక్ ఎక్కిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ 3 kilometers వెళ్తే నాంపల్లి శ్రీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది, ముఖ్యంగా పామ్ షేప్లో అంతా మీకు చూపిస్తారు. ఇప్పుడు డ్రోన్ షాట్స్ కూడా కరెక్ట్గా పడితే మాత్రం భలే ఉంటుంది. అండ్ టెంపుల్ గురించి ఇందాక నేను మాట్లాడుతాను, అదేంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం బై. ఫస్ట్ థింగ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం, బట్ ఇక్కడ మెయింటెనెన్స్ వైజ్ చూస్తే ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. మన ఎక్స్పెక్టేషన్స్కి అట్లీస్ట్ 50% కూడా ఉండదు. ఇక్కడ మెయింటెనెన్స్ వైజ్ చూసుకోవాలి, చాలా అప్గ్రేడ్ చేయాలి. టెంపుల్ లోపల బాగుంది, మెయిన్ టెంపుల్ దగ్గర. ఏమైతే సరౌండింగ్స్ కానీ ఆ టెంపుల్ కానీ ఓహో గందరగోళం ఉందంతా. ఆడ మెయింటెనెన్స్ రిఫ్లెక్షన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. వేరే చోట మెయింటెనెన్స్ ఉన్నా లేకున్నా ఎవరు పట్టించుకోరు, ఎవరు రారు కాబట్టి అక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే చూస్తారు. బట్ ఇలాంటి ప్లేస్లో డెవలప్మెంట్ చేస్తే ఏంటంటే చుట్టుపక్కల నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా గుడికి, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ, అది రిఫ్లెక్షన్ వేరేలా ఉంటుంది. మళ్ళీ చాలా బాగుంటుంది, అది ఒక పాజిటివ్ ఇదిలో కూడా వెళ్తుంది. కమాండ్ చూపించాను కాబట్టి ఆ కమాండ్ దగ్గర నుంచి చిన్న ఘాట్ సెక్షన్ టైప్లో ఉంది. దేర్ యూ గో. ఇంకా మీకు ఆ విజువల్స్ డైరెక్ట్ డ్రోన్లో చూపిస్తాయి ఏమన్నా కానీ. సీ దిస్ విజువల్స్ ఇన్ డ్రోన్. పామ్ లాంటిది చూస్తారు కదా, దాని ఇన్సైడ్ చూసి ఇవన్నీ విజువల్స్. నాకు తెలిసి శ్రీకృష్ణుడు పాముని చంపిన ఒక సీన్ ఉంటుంది కదా, దానికి రిఫ్లెక్షన్ ఇది. కాకపోతే మన వాళ్ళు ఉంటారు కదా తీటగాళ్ళు, తీట పురుగులు ఇవన్నీ. దీన్ని కూడా వదిలిపెట్టరా బై, అది చూడు అమ్మ. చాలా చూసారుగా, అది వచ్చేసి నాంపల్లి నరసింహస్వామి టెంపుల్. దీని ఇన్సైడ్ కూడా పాము లోపలికి వెళ్ళొచ్చు. మేము ఎంట్రీ ఫీ అరౌండ్ 5 rupees ఏముంటుంది. కొద్దిగా వాక్ చేసుకుంటూ వెళ్తే మనం పాము పొట్టలు నడిచినట్టు, లైక్ కృష్ణావతారంలో పాము పైన ఒకటి సముద్రంలో సీన్ ఉంటుంది. మీకు చిన్నప్పుడు దూరదర్శన్లో చూస్తుంటాను నేను ఇవన్నీ. సో ఆ హిస్టరీ ఎంతో నాకంటే మీకే బాగా తెలుసు. సో నాకు ప్రాపర్ ఐడియా లేదు కాబట్టి దాని గురించి ఒక మాట్లాడను. కానీ సో లోపల ఏముందంటే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడు అనుకుంటా చెట్టు కింద చంపేటట్టు ఒక స్టాచ్యూలా ఉంటుంది. అండ్ అక్కడ కొన్ని పూజలు అవి జరుగుతాయి. చూసారుగా, అది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, బట్ అది మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తే బాగుంటుంది. విజువల్స్ అన్ని ఇప్పటికే ఫుటేజ్ చాలా ఎక్కువైపోయి ఉంటుంది. ఐ థింక్ డ్రోన్ షాట్స్ కూడా బాగానే వచ్చాయి అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియో ఇన్ కేస్ మీరు లేట్గా చూసినట్టయితే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సీ నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.